Hi students, this is Aris Khan from Khan Coaching Center, Produttur. Cos 45 secant 30 plus cosecant 30 ఇచ్చాడండి. Cos 45 is equal to 1 by root 2, sin 30 is equal to 1 by 2, cos 30 is equal to root 3 by 2 అవుతుందండి. మనకి cos 30 అంటే ఓకే 1 by sin theta 1 by 2 అవుతుంది. Cos secant 30 అంటే 2 by root 3. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 2, cos 45 లో 1 by root 2, secant 30 లో 2 by root 3 plus 2 by 1, right? 1 by root 2 divided by 2 plus 2 by root 3. ఇక్కడ LCM తీయాలండి. ఓకే 1 by 2 ఇక్కడ 2 plus 2 root 3 by root 3. ఇది రెసిప్రోకల్ చేయాలి. రెసిప్రోకల్ చేస్తే పైకి వచ్చేస్తుంది. root 3 by 2 plus root 3. root 2 ఇట్లే ఉంటుంది. root 3 into 1 root 3 అవుతుంది. ఇక్కడ root 2 కామన్ తీస్తే 2 plus root 3 అవుతుంది. root 3 ఇక్కడ లోపల పంపించండి 2 root 2 ప్లస్ ఓకే ఇక్కడ ఫార్ములా ఏంటంటే a into b root a into root b. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే 2 3 6 అవుతుంది. ఓకే రేషనలైజ్ చేయాలి. ఇక్కడ root 3 by 2 root 2 into మైనస్ తో చేయాలా a plus b into a minus b అంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకే root 3 into పైన ఎట్లా ఉందో అట్లే ఉంటుందండి. 2 root 6 minus 2 root 18. ఇక్కడ ఓకే a b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ b స్క్వేర్ అవుతుందండి. ఓకే ఇక్కడ 2 root 6 minus 2 స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 2 స్క్వేర్ స్క్వేర్ రూట్ 2 క్యాన్సల్. ఇక్కడ 4 to the 8 4 6 24 8 minus 24 అంటే minus 16 అవుతుంది. ఇక్కడ 2 కామన్ తీస్తే root 6 by minus root 18 2 1 जा 2 8 जा పోతుంది minus 8 వస్తుంది. మైనస్ కామన్ తీస్తే root 18 minus root 6 ఓకే 9 2 18 అవుతుంది. 3 root 2 minus root 6 by 8. ఇది సింపుల్ గా చేయొచ్చండి. థ్యాంక్ యూ.